వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ గ్రామంలో నీళ్లు లేక పశువులకు మేతగా మారిన వరి పంటలు. పథకాల పేర్లు మార్చడం కాదు, చాతనైతే ప్రజల బ్రతుకులు మార్చండి. పల్ల రాజేశ్వరరెడ్డి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకోని అటవీ శాఖ అధికారులు. కర్నూలు టౌన్ జోరాపురం 18వ వార్డులో నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించిన విష్ణువర్ధన్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఎండలు, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు. ఇక వివరాలకు వెళ్తే, మహిళలకు ఇచ్చిన స్కూటీ హామీ ఏమైందంటూ కౌన్సిల్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన. प्रियंका जी स्कूटी का है प्रियंका जी स्कूटी का है ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి ఆడపిల్లలకు వెంటనే స్కూటీ ఇవ్వాలి प्रियंका जी स्कूटी का है 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 ओ ऐसे करो नी पक्का जगह ఇవ్వాలి జరగండి అయిపోయింది కదా మీదే ఇవ్వాలి స్కూటీ ఇవ్వాలి మీ లొల్లేండిరా స్కూటీ ఇవ్వాలి. ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కాకినాడ జిల్లాలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కాకినాడలోని జగన్నాథపురం చర్చ్ స్క్వేర్ వచ్చారాము నగరపాలిక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో అధికారులు సంతృప్తికరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుకు వదిలేగల ఇంకా यात्रा जाए ओके ऑल द बेस्ट
మందకృష్ణ మాదిగకు మద్దతుగా టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగ ప్రెస్ మీట్. తెలంగాణ ఎంఆర్పిఎస్ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి కృష్ణమాదిగ ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగకు మద్దతుగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటిదంటే ఇవాళ కొంతమంది ఏళ్ళ మీద లెక్క పెట్టుకునే మంది మాదిగ నాయకులే ఇవాళ మోత్పల్లి నరసింహులు కావచ్చు, లేకపోతే జయరాజ్ అన్నటోడు పాత ఎంఆర్పిఎస్ నాయకుడు కొంతమంది చిల్వలు పల్వలు చేసి కృష్ణమాదిగను బంధం చేయడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదని మేము తెలంగాణ ఎంఆర్పిఎస్ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈ యూట్యూబ్లలో వాడు సతీష్ మాదిగ అనేటోడు ఇక్కడ మన వరంగల్ జిల్లాలోనే మాతో తిరిగినోడు. వాడు ఒట్టి పిరికోడు వాడు. వాస్తవంగా ఇక్కడ వరంగల్ జిల్లాలో జరిగిన సంఘటన కృష్ణమాదిగ మీద పీపుల్స్ వారు దాడి చేసిందనే సంఘటన మీద అతనికి తోక తెలియదు, తలకాయ తెలియదు. ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటిదంటే చెప్పుడు మాటలతో దాడి చేయడం జరిగింది కృష్ణమాదిగ మీద. అప్పుడు మేము ప్రజెంట్ ఆయనను తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. ఆయన సామాజిక సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు కాబట్టి మేము తెలంగాణ ఎంఆర్పిఎస్ నుంచి మద్దతు ఇస్తున్నాం. వాస్తవంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఎందుకు పుట్టింది అంటే అప్పుడు తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో తెలంగాణకు మద్దతుగా మేము ముందుకు వచ్చినాం. అప్పుడు 2011లో తెలంగాణ ఎంఆర్పిఎస్ అని పెట్టినాం. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏది వచ్చింది రాంది అనేది కాకుండా ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుందో ఏదైతే సామాజికంగా ఉంటుందో దానికి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇవాళ కృష్ణమాదిగ కూడా సామాజిక పోరాటం చేస్తాడు కాబట్టి ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు మద్దతు ఇస్తున్నాం. మేము ఆయనకు దగ్గర ఆయన మాకు దగ్గర అనేది కాకుండా మేము ఇవాళ తెలంగాణ ఎంఆర్పిఎస్ అయినా కూడా మేము ఆయనకు మద్దతు ఎందుకు ఇస్తామంటే ఆ కృష్ణమాదిగ అంటేనే సమాజానికి అవసరం. కృష్ణమాదిగ అన్నట్టయినా సమాజానికి అవసరం. సమాజానికి ఎందుకు అవసరం అంటే వాస్తవంగా ఇవాళ లక్షల మంది ఆరోగ్యశ్రీ అమలైతుంది. లక్షల మంది ప్రమోషన్లో రిజర్వేషన్ ఆయన నాయకత్వంలోనే. తర్వాత వికలాంగుల పెన్షన్ ఆయన నాయకత్వంలో. ఇవాళ వర్గీకరణ పోరాటం కూడా వాస్తవంగా కొంతమంది సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు వివిధ పార్టీలలో ఉండి ఇప్పుడు మేము కొట్లాడినాం, మేము చేసినాం, మా పరిస్థితి ఏంది అనేది చాలా తప్పు. ఇవాళ ఇప్పటి వరకు ఈ వర్గీకరణ సుప్రీంకోర్టులో అయ్యే వరకు మరి కృష్ణమాదిగ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు అరెస్ట్. నందిగామ పట్టణ పరిధిలోని సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీపీ తిలక్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ చందర్లపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో అదుపులోకి తీసుకున్నామని అన్నారు. ఇతను గతంలో పలు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇతన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. DHPs అంటే పగటి నేరాలు జరిగాయి. పగటిపూట చందర్లపాడు మండలంలో లక్ష్మీపురం, కాండ్రకోట, కాండ్రపాడు, అలాగే నందిగామ, లింగాలపాడు, కోనైపాలెం, జగ్గైపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా 9 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి. అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం, దానిపై టీంను కూడా ఫామ్ చేయమని ఆ టీమ్స్ ప్రకారం
మేము ఒక 4 క్రైమ్ పార్టీస్ని మనకి అబైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు, ఇటు గుంటూరు వైపు ఇవన్నీ మనం పార్టీలు పంపించాము. ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకల్ రూరల్ సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు, మా సిబ్బంది సబ్ డివిజన్ అందరూ సీసీ కెమెరాస్ మొత్తం ఎన్రూట్ నేరస్థలం జరిగిన గాంధీ నేషనల్ హైవే వరకు, అలాగే మన స్టేట్ బార్డర్ వరకు, ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతను ఇమేజెస్, ఈ దొంగల యొక్క ఇమేజెస్ అందులో క్యాప్చర్ చేసాం. దాని ప్రకారం నా సిపి గారు ఈ మధ్యకాలంలో ఈ దొంగతనాలు జరిగినప్పుడు టెక్నాలజీ వాడమని, టెక్నాలజీ ప్రకారము అంటే ఈ వాళ్ళు వాడుతున్న సెల్ ఫోన్లు ఆధారంగా వారి యొక్క కదలికలు, మూమెంట్ అన్నీ మనకు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. ఆ టెక్నాలజీని కూడా వాడి సూర్యారావుపేట, వంకోతు నాగరాజు అనే అతనిపై కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. అంటే అతను అఫెండర్ అయిన తెలంగాణ ఏరియాలో 4-5 జిల్లాల్లో చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషను తీసుకొని నిన్న సాయంకాలం రామన్నపేట ఆ పరిసరాల్లో కూడా అతనికి ఉన్న పాత పరిచయాలు, పాత ఏరియా దొంగతనాలు చేసిన దాని మీద ఇటు నుండి అచ్చంపేట వైపుకు అంటే గుంటూరు వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా అచ్చంపేటలో ఇతనికి అనుచరుడుగా ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. అతని సహాయంతో ఈ డిస్పోజల్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ చేయడానికి నిన్న వెళ్తూ ఉండగా చంద్రబాబు సిఐ గారు, రూరల్ సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు నిన్న వాళ్ళని క్యాచ్ చేసి వారిని ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ చేయగా రమారమి 300 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి ఈ 2 సీజ్ చేసి స్వాధీనపరచుకొని ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తుంది. అలాగే అతను చేసిన ఉపజల స్టేట్మెంటు ఇవన్నీ రికార్డ్ చేయగా గుంటూరు జిల్లా అచ్చంపేట అంటే పల్నాడు ఆ ఏరియాలో ఈ తరహా నేరాలు ఒక 8 కూడా ఇలాంటివి చేసినట్టుగా మాకు ఉపజల స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని ఆ జిల్లా ఎస్పీ గారికి, వాళ్ళ క్రైమ్ పార్టీకి కూడా మేము షేర్ చేసాం. ఈరోజు ఢిల్లీలో పార్లమెంటు సమావేశం అనంతరం మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడిన మహబాద్ పార్లమెంట్ సభ్యులు పొరికా బలరాం నాయక్. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మీద లేనిపోని నిందలు పోసుకుంటూ అక్కడ తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు ఎవరినో ఎగేసి విలేకరుల మీద కానీ మీడియా సోదరుల మీద పెట్టినట్టు పెట్టి వారి మీద రేవంత్ రెడ్డి గారి మీద నింద పోస్తున్నారు. అది కరెక్ట్ కాదు. వీరు చేసిన అప్పుల పాలుకు, వీళ్ళు చేసిన కష్టాలకు ఇవాళ ముందుండి తెలంగాణలో ఉన్న ప్రజలకందరికీ కూడా కష్టాలు పోవాలి, అప్పులు తీరాలి. అదేవిధంగా ఆయన పనిచేస్తుంటే ఆయన పని చేస్తుంటే దానికి అడ్డుపడి ఏదో విధంగా అడ్డుపడి తిట్టించి చేసి లేడీస్తో తిట్టించి, వాళ్ళు కూడా మహిళలు, మరి వీళ్ళు కూడా మహిళలే, తిట్టించి వాళ్లకు ఇబ్బందులు పెడుతున్నారు సీఎం తప్ప ఇంకేం లేదు. మీడియా సోదరులకు వారు ఎప్పుడు ఏ మాట అనలేదు. మీడియా సోదరులు ప్రజల సేవకులు, ప్రజలతో ఎంట ఉండే వ్యక్తులు, మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరు కానీ వారికి ఆయన ఎప్పుడు కూడా వాక్యాలు అనలేదు. దానికి కూడా ఆయన మీదనే నిందపోసి గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళు చేసిన అప్పులకు, వీళ్ళు చేసిన పనికి ఇవాళ 5 గ్యారెంటీలు ఇస్తే ఏది ఇవ్వలేదండి. మహిళలకు బస్సులు ఫ్రీ ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం,
గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాం 500. అదేవిధంగా మొన్న కాస్మెటిక్ ఛార్జెస్, అదేవిధంగా కాస్మెటిక్ ప్లస్ మెస్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది ఎస్టీ ఎస్సీ విద్యార్థుల మీద హాస్టళ్లకు. అదేవిధంగా మొన్న రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి మీద ఇవన్నీ నిందలు పోయడం కరెక్ట్ కాదు. అది మేము ఒప్పుకునేది లేదు. వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఆయన మాత్రం ఏ మాత్రం పొరపాటు మాట్లాడలేదు. ఏదన్నా పొరపాటు మాట్లాడినట్టయితే అది ఏంటంటే ఫ్లుక్లా స్పీడ్లో మాట్లాడతాడు తప్ప ఆయన ఏ మాత్రం పొరపాటు మాట్లాడలేదని చెప్తున్నా. నేను చెప్పక తప్పదు, చెప్తున్నా. అందుకొరకు గౌరవమైన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరేమన్నా అడిగితే మీరు అడగండి, నేను చెప్తా బ్రదర్. అంతేనా? గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్ కుటుంబాన్ని కూడా తెస్తే ఆ రోజు సెలెక్ట్ ఉన్నారు, ఇప్పుడు మాత్రం మీరు అక్రమ కేసులు పెడుతున్నారు. మేము అక్రమ కేసులు ఏం పెడతలేం బ్రదర్. వాళ్ళే మాకు అక్రమ కేసులు పెట్టారు. తెలంగాణ తెచ్చిన ఎంపీల మీద కేసులు పెట్టారు. రైతులకు సంఖ్యలు వేశారు, సిరిసిల్లలో సంఖ్యలు వేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నా దోర్నకల్ నియోజకవర్గంలో కూడా సంఖ్యలు వేశారు. మహిళలు, విద్యార్థులు అందరి మీద ఎస్టీ ఎస్సీ కేసులు కూడా వాళ్ళే మహిళల మీద పెట్టించారు. మరి ఆ రోజులో మహిళల మీద కేసులు పెట్టిస్తే ఏం కాదు. కానీ ఇవాళ కేటీఆర్ గారు మాత్రం ఏదో అన్నందుకు మాత్రం వాళ్లకు చెప్పారు. జైల్లో పెట్టినప్పుడు మేము పోలేదా? మరి వాళ్ళు ఆ రోజుల్లో కూడా మహిళల మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టినే ఉన్నాయి. రామేశ్వరరావు గారు ఏదో విషయంలో మాట్లాడితే ఆ రోజుల్లో కూడా మేము ఎస్టీ ఎస్సీలు కేసులు పెట్టించినవి ఉన్నాయి. ఎస్టీలకు రైతులకు సంఖ్యలు వేసి ఖమ్మం జిల్లా జైలుకు పంపించినవి ఉన్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు చేయలేదా? అరే తెలంగాణ తెస్తే కొట్లాడి చేస్తే మా మీదనే కేసులు పెట్టారండి. మరి ఆ రోజుల్లో మేము చెప్పినప్పుడు ఎవడన్నా విన్నారా? ఇవాళ అప్పుల పాలు చేసిన తెలంగాణకు అప్పులు తీర్చుకుంటా ప్రజలను సాయం చేయాలి. మొన్న మాట్లాడిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు మొత్తం డిబేట్స్ మాట్లాడేటప్పుడు దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పుడే, అది తీయండి. తప్పు లేనిపోని వేరే విషయాలలో తీసుకొచ్చి ఏదో చుచ్చిపెట్టి మనుషులను ఇబ్బంది పెట్టకండి. ఆయన చదివిన బడ్జెట్, ఆయన ఇచ్చిన బెనిఫిట్స్, ఆయన కట్టిన అప్పు, అది క్లారిటీ ఉంది. ఆ క్లారిటీలో మీరు తప్పు తీయండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని లేనిపోంది ఏదో తీసుకొచ్చి కల్పించి ఇట్లా చేస్తే అది కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడినారంటే ఇవన్నీ పార్లమెంటరీ పదాలే అన్నమాట. రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు చాలా చక్కనైన మాటలు కావున తూచా తప్పకుండా ఈ మాట్లాడిన ముక్కలు ఎవరైనా పాటిస్తే స్వయంగా ముఖ్యమంత్రికే ఆ యొక్క క్రెడిట్ దక్కుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు. ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష. ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు ప్రదేశ రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రానికి కొద్ది దూరంలో కాలిపోతున్న అడవులు పట్టించుకొని అటవీ శాఖ అధికారులు, గ్రామం చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, భయాందోళనలో కొత్తగూడ గ్రామస్తులు.
కాంగ్రెస్ కార్యకర్తల కోసం 6,000 కోట్లు ఇస్తాం. మన వెంట తిరిగిన కార్యకర్తలకు 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద డబ్బులు ఇస్తాం. 2 నెలల్లో ఈ డబ్బులు ఇస్తాం. దీంతో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి డబ్బులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మా శాసనసభ్యులు వస్తున్నారు, అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. అందుకే ఈరోజు 5 లక్షల మందిని మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద నిధులు మంజూరు చేయించడానికి, అర్హత కలిగిన వాళ్ళకి మంజూరు చేయించడానికి ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. జూన్ 2 నాడు 5 లక్షల మంది లబ్ధిదారులను మనం ప్రకటించబోతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేకపోతే గ్రామాలలో ఉండే నిరుద్యోగ యువకులు ఎంతమంది ఉంటారు? 2,000 3,000 ఉండొచ్చు. వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. ఇరిగేషన్ స్థలాల ఆక్రమణ నిజమేనని అంగీకరిస్తూ తొలగింపునకు చర్యలు తీసుకుంటామని సభకు హామీ ఇచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి కామెంట్స్. నెల్లూరు జిల్లాలోని పలు లేఅవుట్లు ఏర్పాట్ల సందర్భంగా కాల్వలకు బంపర్ వదలపోగా కాల్వలతో పాటు ఇరిగేషన్ స్థలాలను కూడా ఆక్రమిస్తున్నారు. కళ్ల ముందే ఇరిగేషన్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్న సంబంధిత అధికారులతో పాటు రెవెన్యూ శాఖ పట్టించుకోవడం లేదు. రైతుల అవసరాల కోసమే పనిచేయవలసిన ఇరిగేషన్ అధికారులు ఆ అంశాన్ని విస్మరిస్తున్నారు. తోటపల్లి గూడూరు మండలానికి ప్రధాన త్రాగునీటి సాగునీరు వనరు అయిన కోడూరు కాలువ ఆక్రమణకు గురైంది. వరికొండ పంచాయతీలోని రావూరు వారి కండ్రిఘాలో 2 ఎకరాల విస్తీర్ణంలోని కాల్వలను పూర్తిగా లేఅవుట్లో కలిపేస్తున్నారు. వెంకటచలం మండలం చెడుముగుంట పరిధిలో జాతీయ రహదారి పక్కనే లేఅవుట్లలో కాల్వలు ఆక్రమణకు గురయ్యాయి. 2 ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు. వెంకటాచలం మండలం చెడుముగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు. కండలేరు కాలువ ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేస్తున్నారు. పొదలకూరులో పొట్టేళ్ళు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష. ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను ఒక్క కాన్స్టిట్యున్సీవి 2 నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష. నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ 10% స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి, ఒక గుడి, ఒక మసీదు, ఒక చర్చ్, అసలు ఆ సపోజ్ 20 ఎకరాలు వేశారు, 10% 2 acres. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నార్ డెల్టాకు సంబంధించినటువంటి నదులు, వాగులు, మైనర్ ఇరిగేషన్ కాలువలు వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆ ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఉంటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత
కఠినంగానే చర్యని కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటే, ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు చెప్పినట్టు మన మీది, ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది, ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.